వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను మంచి యూస్ఫుల్ టిప్స్ చూపించబోతున్నానండి. ముందుగా వచ్చేసి వర్షాకాలం వచ్చేసింది కదా, ఈగలు దోమలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఇల్లంతా కూడా లైట్గా నీసు వాసన వస్తుంది ఎండ తగలపోవడంతో. అలాంటి ఏమీ రాకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఈరోజు చూపిస్తున్నాను. ఒక బకెట్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ కల్లుపు, అలాగే 2 కర్పూరం బిళ్ళలు వేసుకోండి. అలాగే మీరు ఏ షాంపూ యూస్ చేసినా పర్లేదు, ఆ షాంపూ ఒక 2 డ్రాప్స్ వేసుకోండి. మరి ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే ఎక్కువ నొరగ వచ్చేసి జారిపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఓన్లీ జస్ట్ 2 డ్రాప్స్ వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇవన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసేసేయండి. మనకి ఉప్పు పసుపు అనేది మంచి యాంటీబయాటిక్గా యూస్ అవుతుంది. అలాగే మనకి షాంపూ అనేది టైల్స్ నీట్గా షైనీగా ఉండడానికి, అలాగే కర్పూరం ఇల్లంతా కూడా మంచి సువాసనతో ఉంటుందండి. ఇప్పుడు వర్షాకాలం నీసు వాసన వస్తుంటుంది కాబట్టి ఇలా ఒకసారి క్లీన్ చేయండి. చూడండి, ఇంట్లో ఈగలు కనిపిస్తున్నాయి కదా, ఆ ఈగలు పోవడానికి నేను ఇది బాగా యూస్ చేస్తానన్నమాట. అయితే మనం వారానికి టైం లేకపోయేసరికి వారానికి ఒకసారి క్లీన్ చేస్తుంటారు చాలామంది. అలా కాకుండా ఈ వర్షాకాలంలో 1 వీక్ వచ్చేసి ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకుంటే మనకి ఎటువంటి డిసీజెస్ రాకుండా ఉంటాయి. పిల్లలకు కూడా హెల్త్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు జలుబు దగ్గు అలాగే దోమలు కుట్టడం వల్ల మలేరియా టైఫాయిడ్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, అలాంటివి రాకుండా ఉండడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే ఇది బాగా వర్క్ అయింది, మీకు కూడా వర్క్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే, మనం ఇల్లు తుడిచినప్పుడే వెంటనే మొత్తం డోర్ మ్యాట్స్ అన్నీ కూడా మార్చేసేయండి. వర్షాకాలం వల్ల తడిగా ఉన్నప్పుడు ఇల్లంతా అదొక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా వాటర్ ఫ్లోటింగ్ ఉన్న ఏరియాలలో ఇలా క్లాత్ వేసుకుంటే మనం వెంటనే ఆరిపోవడానికి ఉండే డోర్ మ్యాట్స్ అయితే తొందరగా ఆరవు కాబట్టి ఇలా క్లాత్ ఇవి యూస్ చేసుకోండి. అలాగే మరొక టిప్ చూపిస్తున్నాను. గ్యాస్ సిలిండర్ చాలామంది లేడీస్ ఏం చేస్తామని గ్యాస్ ఎప్పుడు పెట్టామని మర్చిపోతూ ఉంటాము. అలాంటప్పుడు ఏంటంటే, మనం గ్యాస్ ఎప్పుడు ఓపెన్ చేస్తామో అప్పుడు దాని మీద డేట్ రాసుకుంటే మనకి ఎన్ని మంత్స్ వస్తుందని తెలుస్తుంది. అలాగే ఎప్పుడు ఓపెన్ చేసామనేది కూడా ఐడియా ఉంటుంది. ఈ టిప్ కూడా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పెరుగు తొందరగా తోడుకోదు. వర్షాకాలం చలికాలంలో పెరుగు తోడుకోవడానికి గట్టిగా కూడా అవ్వదన్నమాట. అందుకని చిన్న టిప్, మనం రెగ్యులర్గా చేసే పనే కానీ ఇంకొంచెం ఎక్కువ శ్రమ పడితే సరిపోతుందన్నమాట. అందరం ఏం చేస్తాము, పాలు వేసేసి తోడు వేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం. అయితే వర్షాకాలంలో కొంచెం గోరువెచ్చగా, ఎప్పుడైనా మీరు వర్షాకాలం ఎండాకాలం ఎప్పుడైనా కూడా పాలను తోడు వేసేటప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తే మనకు తొందరగా తోడుకుంటుంది అనమాట. అలాగే తోడు కూడా ఎక్కువ వేయకూడదండి. ఎక్కువ వేసినా కూడా పెరుగు అనేది పులిసిపోతూ ఉంటుంది. ఒకవేళ మీకు పెరుగు చాలా తియ్యగా కావాలంటే ఇప్పుడు పెరుగు మిక్స్ చేసిన చోట ఒక 1 టేబుల్ స్పూన్ పంచదార కూడా మిక్స్ చేసుకుంటే పెరుగు పులవకుండా ఉంటుంది, మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే పెరుగు గట్టిగా తోడుకోవడానికి కార్న్‌ఫ్లోర్ అనేది యూజ్ చేస్తున్నారు. పిండిని యూజ్ చేస్తే ఇంకెందుకండి, నార్మల్ పాలతోనే పెరుగు గట్టిగా తోడుకునేలాగా చూసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు ఆల్రెడీ మనకు వచ్చేయన్నీ కల్తీయే, మళ్ళీ దాంట్లో పిండి మిక్స్ చేసుకొని గట్టిగా తోడవ్వాలి అని అనుకుంటే ఇంకెందుకు అది. అందుకే మీరు పాల ప్యాకెట్ వాడండి. నేనైతే ఇంట్లో గేదె పాలు స్వచ్ఛంగా తీసుకొచ్చుకుంటానండి. అందువల్ల నాకు గట్టిగా తోడుకుంటు. పాల ప్యాకెట్ అయితే మాత్రం వాటర్ ఏమి యాడ్ చేయకుండా తోడు వేసుకుంటే అది కూడా గట్టిగా పడుతుంది. ఇలా మూత పెట్టేసి నార్మల్గా మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. అయితే కింద చల్లదనం ఉండడం వల్ల పెరుగు అనేది తోడుకోదనమాట. అందుకని ఇలాగా ప్లేట్ పెట్టేసి మీ ఫ్రిడ్జ్ పైన కానీ మిక్సీ పైన కానీ లేదంటే కుక్కర్లో పెట్టేసి పెట్టుకున్నా కూడా, అంటే చల్లదనానికి తొందరగా పెరుగు తోడుకోదు. అందువల్ల ఏదైనా బౌల్స్ వాటిపైన మూత పెట్టేసి పెడితే తొందరగా తోడుకుంటుంది. అలా కాకపోయినా మీరు పెరుగు తోడేసి పెట్టే పచ్చిమిరపకాయని ఎండుమిరపకాయ కానీ ఏదైనా వేయండి. ఆ స్పైసీనెస్ మాత్రం దిగదండి షూర్గా. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే ఇది కొంచెం మీకు ఇంత చిన్న విషయాన్ని ఇంతసేపు చెప్తున్నారని అనుకుంటారు, ఎందుకంటే పెరుగు తోడుకోకపోతే చండాలంగా ఉంటుందని, అదంతా ఏదో స్మెల్ వస్తూ ఉంటుంది, అందుకని చెప్పి నచ్చదు కాబట్టి నేను ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఇది బాగా మనకు కావాలి కాబట్టి ఇప్పుడు రెగ్యులర్గా యూస్ చేసేది. ఇలా నేను మూత పెట్టేసి మిక్సీ పైన పెట్టేస్తానండి. నైట్ తోడేసేసుకుంటే పొద్దునకి పర్ఫెక్ట్గా అవుతుంది. లేకపోతే పొద్దునకి తోడేసుకుంటే సాయంత్రానికి రెడీ అయిపోతుంది. చూడండి, పచ్చిమిర్చికి కూడా అసలుకి ఏం అంటుకోదు, చాలా గట్టిగా కూడా తోడవుతుంది. ఇలా గట్టిగా తోడైన పెరుగుని ఒకసారి 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి ఇంకా టైట్ అవుతుంది. నేను ఎటువంటి పిండి కూడా యాడ్ చేయలేదు, చూసారా. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మరికొన్ని టిప్స్ మరొక వీడియోలో మీకు షేర్ చేస్తాను. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.